ప్రియులారా, గడిచిన దినంలో మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు శాంతియుతమైనటువంటి నాయకుడు అని, మరి నలిగిన రెల్లును విరువడు అంటే అర్థమేమిటో, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు అన్నటువంటి ఆ పదానికి అర్థమేంటో మనం నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్నటువంటి దాన్ని ఒక అంశంగా తీసుకుంటే, దానికి యేసుక్రీస్తు అధికారమునకు ఒక సవాలు అనేటటువంటి టైటిల్ మనం ఇచ్చుకోవచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22-37 వచనాల వరకు ఉన్నటువంటి విషయాల్ని యేసుక్రీస్తు అధికారమునకు సవాలు అన్నటువంటి మాటను మనం టైటిల్‌గా తీసుకోవచ్చు. అయితే ఈ దినానికి సంబంధించి మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. ఈ 3 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. దీని పేరే పరిసయ్యుల అబద్ధ నేరారోపణ అనేటువంటి సబ్‌టైటిల్‌గా మనం ధ్యానం చేస్తాం. నేను చదువుతాను. తర్వాత మీలో దయచేసి దీని విషయంలో అర్థమైనటువంటి విషయాలు పంచుకోండి. ప్లస్ ఎవరికైనా ఏమన్నా సందేహాలున్నా మీరు పంచుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును, మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు, చూపును గలవాడాయెను. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదు అనిరి. ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి దయ్యం బట్టినటువంటి ఒక గ్రుడ్డివాడిని, అలాగే మూగవాడిని ప్రభువు బాగుపరిచినప్పుడు, ప్రజలు ఒకలాగా స్పందించినప్పుడు, పరిసయ్యులు మరోలా స్పందించినటువంటి పరిస్థితిని మనం చూడగలం. మరి ఇటువంటి సందర్భాలు మనం చాలా జూసాం. అయితే దీని ద్వారా మీకేమైనా నూతనంగా నాకు తెలిసినటువంటి విషయాలు గాని, మీ ఆలోచనలో వచ్చినవి గాని, మీరు కొత్తగా విన్నవి గాని, లేదా ఈ వచనాల్లో ఉన్నటువంటి సందేహాలు గాని ఏమైనా ఉంటే, దయచేసి మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో నేను మనవి జేస్తున్నాను. త్వరగా రెస్పాండ్ అవ్వండి. త్వరగా. ఎవరు మాట్లాడట్లేదు. అమ్మ అందరూ లైన్‌లోనే ఉన్నారా లేదా? రెస్పాండ్ అవ్వండి మరి. రికార్డింగ్ అన్నా ఎళ్తోంది. వందనాలన్నా. వందనాలమ్మా. తల్లి. ఇక్కడ అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కాడా అని అంటున్నారు కదన్నా. అవునమ్మా. అది అర్థం కాలేదన్నా. అంటే ఏ దావీదు కుమారుడు అని అక్కడ అడుగుతున్నారని. దావీదు గారు ఒక్కరే కదమ్మా ఉండేది. అంటే ఇక్కడ ఈ భక్తుడైన దావీదు గారి గురించన్నా అక్కడ అ అడుగుతున్నా. అవునమ్మా. భక్తుడైన దావీదు, రాజైన దావీదు అందరూ ఒకటే కదమ్మా! రాజైన దావీదు మనకు సౌలు గారి కాలంలో వస్తారు కదమ్మా! సమూయేలు మొదటి గ్రంథం, రెండో గ్రంథంలో ఉన్న దావీదు గారే. దావీదులు మనకెవరు లేరమ్మా. దావీదు అనగానే ఆయనే. దావీదు గారి వంశంలో వచ్చినటువంటి, యూదా వంశంలో పుట్టినటువంటి ప్రభువు అన్నటువంటిది అక్కడ మాటలోనే అర్థం అమ్మా. హ్మ్. ఇంకా ఎవరన్నా మీకు పోనీ అర్థం కానిది అన్నా అడగడం జరిగింది. అర్థమైనటువంటి విషయాలు, తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే రెస్పాండ్ అవ్వని జెప్పాను. మనం ఇక్కడ పాసివ్‌గా ఉండటానికి రాలేదు గదండీ! మంచి విషయాలు తెలుసుకోవడానికి, తెలుసుకుని 10 మందితో పంచుకోవటానికి.
నేర్చుకోవడానికి, నేర్పించడానికి, దాన్ని అనుసరించి జీవించడానికి వచ్చాం. కాబట్టి సైలెంట్‌గా ఎవరు ఉండకండి. యాక్టివ్‌గా ఉండండి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. అది అందరికీ వచ్చేది కాదు. అంటేనా అక్కడ దావీదు కుమారుడు కాడా అంటే స్వస్థత చేస్తున్నాడని కాడా అంటున్నారన్నా? అవునమ్మా. అంటే ఈ చేసినటువంటి ఈ అద్భుతాలు వీటిని బట్టి ఈయన దావీదు కుమారుడే గదా! అనని అర్థం. కన్ఫర్మ్ చేసుకుంటున్నారని అర్థం అమ్మా అది. కాడా అంటే అవును అని అర్థం అమ్మ అక్కడ. కాడు అని కాదు. అయితే ఎవరు మాట్లాడట్లేదమ్మా. లైన్‌లో ఉన్నామని అంటున్నారు గానీ ఎవరు మాట్లాడట్లేదు. అంటే డౌట్స్ ఏం యేసుక్రీస్తు లేవునా? ఏమ్మా? డౌట్స్ ఏం లేవునా? డౌట్స్ ఏం అన్ లేవంటే మీకు బై బాగా అర్థమై ఉండాలమ్మా. ఏం అర్థమైందన్నా చెప్పండయితే. డౌట్స్ ఏం వందనాలండి. లేవంటే వందనాలమ్మా. చెప్పు తల్లి. బయల్జెబూలు అంటే అది ఏందో వివరించండిన్నా? ఓకే అమ్మా. వెరీ గుడ్. మంచి వాలిడ్ ప్రశ్న. బయల్జెబూల్ అంటే ఏంటో వివరించండి. ఓకే. వెరీ గుడ్. హ్మ్. ఇంకా? డౌట్స్ లేకుండా నా ఉన్నోళ్ళు అమ్మా చెప్పు తల్లి. వందనాలన్నా. వందనాలమ్మా. చెప్పమ్మా. నా బయల్జెబూల్ అంటే దయ్యంలను వెళ్ళగొట్టేవాడు గదనా? కాదమ్మా. దాని గురించి నేను చెప్తాలేమ్మా. చెప్తాను. అన్న. ఇంకెవరు లేరా లైన్‌లో అమ్మా? రైట్. ఇక్కడ 22వ వచనం మనం ధ్యానం చేద్దాం. సమయం ఎక్కువైపోతుంది గాబట్టి. దయ్యము పట్టిన గుడ్డివాడు, మూగవాడు. దయ్యం పట్టినప్పుడు రకరకాలైనటువంటి రీతులుగా మనుషుల్ని బాధించటం అనేది జరుగుతుంది. ఎన్నో సందర్భాల్లో దయ్యం పట్టినటువంటి సమయంలో ఒకే విధంగా జరిగినట్టు లేదు. కొన్ని సందర్భాల్లో నురుగ్గక్కున్నట్టుగా ఉంది. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక రోగాలున్నట్లుగా ఉంది. మరికొన్ని సందర్భాల్లో వాళ్ళు శరీరాన్ని బాధించుకున్నట్టుగా ఉంది. ఇతరులను మీద పడి ఆహ్, గాయపరిచినట్టుగా ఉంది. ప్లస్ మరికొన్ని సందర్భాల్లో దయ్యం పట్టినటువంటి వాళ్ళు దేవుడు సేవ చేస్తున్నటువంటి పౌలు గారు లాంటి వాళ్ళని, అపోస్తలులను వీళ్ళు దేవుడు ఏర్పరచుకున్నటువంటి గొప్ప సేవకులు. వీళ్ళ మాట మీరు వినండి. వీళ్ళు ప్రభువు గురించి ప్రచురం చేసేవాళ్ళని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా రకరకాలుగా దెయ్యాల గురించి చెప్పబడింది. ఏది ఏమైనా ఆఖరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దయ్యాలకు కూడా పవర్స్ దేవుడే ఇవ్వాలి. మనుషుల్ని బాధించటానికైనా, దీర్ఘకాలికమైనటువంటి రోగాలు తీసుకురావటానికైనా, ఇబ్బంది పెట్టడానికైనా, లేదా ఆస్తి నష్టం చేయటానికైనా, ఈవెన్ ఇప్పుడు యోబు గారి ఆస్తి నష్టపోయాడాయన, తన పిల్లల్ని పోగొట్టుకున్నాడాయన, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇది దయ్యానికి దేవుడిచ్చిన పర్మిషన్‌ని బట్టి అనేది మనకు ఆహ్, స్పష్టంగా యోబు గ్రంథంలో మనకు కనబడుతుంది. కానీ అల్టిమేట్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఒక కండిషన్ మాత్రం దయ్యానికి పెడతాడు. అదేంటంటే తన ఒక ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు. ప్రాణం మాత్రం నువ్వు తీసే పరిస్థితి పెట్టుకోవద్దు అని. కాబట్టి ఎందుకు ప్రభువు అలా చెప్పాడంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో దేవుడిచ్చిన ప్రాణం అనేది ఉంటే చాలు. పోగొట్టుకున్నటువంటి విశ్వాసాన్ని తిరిగి కూడగట్టుకోవచ్చు. పోగొట్టుకున్నటువంటి ఆస్తిని కూడగట్టుకోవచ్చు. పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని కూడగట్టుకోవచ్చు. పోగొట్టుకున్నటువంటి ఆత్మీయులను కూడగట్టుకోవచ్చు. బిడ్డల్ని కూడగట్టుకోవచ్చు. అంతకంటే రెట్టింపు స్థితిలోనికి మనం వెళ్ళవచ్చు. కేవలము దేవుడిచ్చిన ప్రాణం నిలిచి ఉంటే చాలు. నిజంగా అది ఎంత విలువైంది అనంటే మనకు ప్రాణం మీదకొచ్చినప్పుడు డాక్టర్లతో మన స్తోమత ఏంటో, మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో ఏది ఆలోచన చేయకుండా డాక్టర్ గారు ఎంత ఖర్చయినా పర్వాలేదు. మా వాడు బ్రతకాలి, మా అమ్మాయి బ్రతకాలి, లేదా మా వాళ్ళు బ్రతకాలి అని మాట మనం చెప్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఖర్చు ఎంత పెట్టినా కూడా ఆ ప్రాణం చాలా గొప్పది అని ఆ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏదో మధ్యలో పోయేవి గాని, లేదా వచ్చి పోగొట్టుకున్నవి తిరిగి ఎన్నో రెట్లు పొందుకునేటటువంటి
వాటి గురించి ఎప్పుడు మనం బాధపడకూడదు గానీ, దేవుడిచ్చిన ఊపిరి ఈ గొంతులో ఉంది, అదే చాలు అనేటటువంటి స్థితిలో మనం అందరం ఉండాలి. అసంతృప్తి అనేది లేని స్థితిలో ఈరోజు చాలా మంది బ్రతుకుతున్నాం ప్రియులారా. అది ఏమాత్రం మన ఆధ్యాత్మిక వికాసానికి, అభివృద్ధికి మంచిది కాదు. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన ఊపిరితోనే కుటుంబంలో ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తున్నాం. బయట బాధ్యతలు నెరవేరుస్తున్నాం. ఎన్నో లక్షల రూపాయలు, వేల రూపాయలు, కోట్ల రూపాయలు గూడా మనం సంపాదించగలుగుతున్న అభిమాన గణాన్ని కలిగి ఉన్నాం. మనకు ఒక ఫాలోవర్స్‌ను తయారు చేసుకోగలిగాం. ఎన్నెన్నో కార్యక్రమాలు, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు, ఎన్నో ఆవిష్కరణలు చేయగలుగుతున్నాం. కేవలం దేవుడిచ్చిన ఊపిరి చలువే అది. కాబట్టి ఆ ఊపిరికి తీయటానికి దేవుడు ఏ రోజు గూడా ఎవరికీ అనుమతిని ఇవ్వడు. ఎస్పెషల్లీ దయ్యానికి అసలే ఇవ్వడు అని మనం మరవకూడదు. నంబర్ 1. ఇకపోతే ఇక్కడ 23వ వచనంలో ప్రజలు విస్మయం పొందారు. ఇలా విస్మయం పొందిన తర్వాత ఈయన దావీదు కుమారుడు కాడా అన్నటువంటి మాట. ఈ ఈ యొక్క మాట వెనక ఈ రీతిగానే కాదు, ఎన్నో రీతులుగా ప్రజలు స్పందించారు. ఇతడు కొన్ని సందర్భాల్లో ప్రభు అద్భుతమైన రీతిలో మాట్లాడుతున్నప్పుడు, గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నప్పుడు, ఇతడు వడ్రంగి వాని కుమారుడు, వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మనతో ఉన్నోళ్ళు గదా! అని మాట్లాడిన సందర్భాలు గూడా ఉన్నాయి. సో, మనతో పాటు ఉన్నోడు, మనతో పాటు తిరిగినవాడు ఇతనికి ఎట్ల నుంచి వచ్చింది ఇక్కడ పాండిత్యం? అంటే యేసుప్రభు పాండిత్యం ప్రదర్శించిన ఆశ్చర్యచకితులైనటువంటి సందర్భాలు, స్పందించిన సందర్భాలున్నాయి ప్రజలు. అలాగే ప్రభు సూచక్రియలు, మహత్కారాలు చేసినప్పుడు గూడా స్పందించినటువంటి రీతి ఉంది. అయితే వీళ్ళ స్పందనలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉండటానికి ఎన్నో ముఖ్యమైన కారణాలున్నాయి. వాటిలో ఒకానొక కారణం ఏంటంటే, ప్రభు ఈ కార్యక్రమాలు చేస్తున్న దాన్ని బట్టి ఇవన్నీ ఒక విషయాన్ని స్థాపిస్తున్నాయి. ఒక సాధారణమైన విషయాన్ని అవి నిరూపిస్తున్నాయి. అదే దేవుడు పంపబోయే మెస్సియా ప్రభువే అన్నటువంటి విషయం. అలాగే దేవుడి ప్రతినిధిగా ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి అన్నటువంటి విషయం. దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తే ఆ రాజ్య స్థాపకుడు ప్రభువేనని, ఆయన సంఘాన్ని స్థాపించటానికి వచ్చాడు అని, సంస్కరణ దిశగా సాగించటానికి వచ్చాడు అని, ఆ సాతాను క్రియలను, అపవాది క్రియలను లయపరచడానికే వచ్చాడు అని, ఒక కొత్త లోకాన్ని దేవుడు కోరుకున్నటువంటి సమాజాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చాడు అని ఇవన్నీ కూడా నిరూపించేవి. వాటిని గ్రహించలేకపోయారు. అఫ్‌కోర్స్ సాధారణ ప్రజలు మాత్రమే గాదు, శాస్త్రులు, పరిసయ్యులతో సహా ఈవెన్ బాప్తిస్మిచ్చు యోహాను గారు గూడా యేసు ప్రభు విషయమై ఒక స్పష్టత కోల్పోయి, రాబోవాడివి నీవేనా? వేరొకని కొరకు మేము కనిపెట్టవలనా? అని అడిగిన దాఖలాలు గూడా ఉన్నాయి. ఇది ఒక రకమైనటువంటి కారణం అయితే, మరొక కారణం ఏంటంటే, వాళ్ళు మెస్సియాకు దావీదు గారు కుమారుడు కాడా అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే, దేవుడు ఓల్డ్ టెస్టమెంట్ నుంచి అనాదిగా నీకంటూ ఒక వారసుడు ఉంటాడు. నీ సింహాసనాన్ని నిత్యము స్థాపించేటటువంటి స్థితిలోనే ఉంటాడు. అనేటటువంటి మాటలు కొన్ని చెప్తూ వచ్చాడు. నువ్వు వెళ్ళిపోయినా గూడా, నువ్వు కాలం చేసినా గూడా, నీ నీ సింహాసనాన్ని నేను నిత్యము స్థిరపరుస్తాను అని చెప్పిన సందర్భాలు, నీ తర్వాత వచ్చినటువంటి సంతానానికి నేను తోడై ఉంటానని చెప్పినటువంటి సందర్భాలు, అలాగే నీ గర్భవాసంలో నుంచి వచ్చినటువంటి నీ కుమారుడు నా నామ ఘనత కోసం ఒక మందిరాన్ని కడతాడు అన్నటువంటి విషయం, ఆయన సింహాసనాన్ని అధిష్ఠిస్తాడన్నటువంటి విషయం, ఇలాంటి కొన్ని కొన్ని ప్రవచనాల రూపంలో ఎస్పెషల్లీ దావీదు గారి కొరకు దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి ఈ మధ్యలోనే ఎన్నో సందర్భాల్లో ఎందరో దాడితో ఇశ్రాయేలీయులు వారి యొక్క స్వాస్థ్యాన్ని, లేదంటే వాళ్ళ ప్రాశస్త్యాన్ని, లేదా వాళ్ళ యొక్క రాజ్యాన్ని కోల్పోవటం జరిగింది. బబులోను సామ్రాజ్యం వచ్చి వాళ్ళని పరిపాలించింది. మాదీయ పారసీక సామ్రాజ్యాలు పరిపాలించాయి. గ్రీకు సామ్రాజ్యం పరిపాలించింది. రోమా సామ్రాజ్యపు బానిసత్వం కింద వాళ్ళు మగ్గిపోతున్నారు. అలనాడు దేవుడు దావీదు గారితో చెప్పిన మాట, సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు కూడా నీ సింహాసనం ఉంటుంది, నిలబెడతాను, నీకోసం ఒక వారసుడు వస్తాడు అని చెప్పినటువంటి మాటలు, యెషయి మొద్దు నుంచి చిగురు పడుతుంది అని చెప్పినటువంటి మాటలు,
దావీదు వేరు చిగురుగా వస్తాడు అన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా నాటుకుపోయాయి. కాబట్టి ఇలా ఎవరైతే ఒక యూనిక్‌గా, ఒక ప్రత్యేకంగా సేవకులు వచ్చినప్పుడు, బోధకులు వచ్చినప్పుడు వాళ్ళ విషయంలో ఒక ఆశాభావం వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు దేవుడు చెప్పిన దావీదు కుమారుడు ఈయనే కాబోలు. లేదంటే చాలా ప్రత్యేకంగా ఉన్నాడు గదా! సాధారణంగా లేడు, మనలాగా లేడు గదా! సో, ఆయన మాట తేడాగా ఉంది. ఆయన నడవడి తేడాగా ఉంది. ఆయన చేస్తున్న కార్యాలు ఉన్నతంగా ఉన్నాయి. ఊహకు అందట్లేదు. కాబట్టి సో, ఈ ప్రత్యేకతలను బట్టి దేవుడు దావీదు కుమారుడిగా మన కోసం పంపించినటువంటి ఆ సింహాసనాధీశుడు, వారసుడు ఈయనే కాబోలు అన్నటువంటి ఆలోచన వాళ్ళు చేయటం జరిగింది. ఎందుకనంటే యూదులకు లేఖనాలన్నా, ప్రవచనాలన్నా చాలా గురి. ఇప్పటికీ మనోళ్ళలో కొందరు ప్రవచనాలు పిచ్చోళ్ళుంటారు. మీకు తెలుసో తెలీదో. మీలో ఎవరికైనా అలాగ ఉన్నాయేమో ఒకసారి ఆహ్, పునరాలోచన చేసుకోండి. గుర్తుపెట్టుకోండి విషయం ఒకటే. మనకు రేపు ఏది జరుగుతదో చెప్పగలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఎవరు భూమి మీద లేరు. నంబర్ 1. కానీ బైబిల్ మాత్రం ప్రపంచానికి అంతటికి ఎలా బ్రతికితే ఎలా ఉంటది మన జీవితం అనేది మాత్రం చెప్పింది. అది యూనివర్సల్. ఎవరి ఇండివిడ్యువల్ కోసం అవి ఉండవు. మీకెవరన్నా ఏమైనా చెప్తున్నారంటే ఇది ప్రవచనము, నీ జీవితంలో ఇది జరుగుతుంది, మీ కుటుంబంలో ఇది జరుగుతుందని జెప్తే దయచేసి నమ్మకండి. కొత్త నిబంధన వచ్చిన తర్వాత దేవుడు ఏం జెప్పాడు అనేటటువంటి స్పష్టత మనకు ఉండాలి. అలా జెప్పారంటే వాళ్ళు మాయలోళ్ళని మర్చిపోకండి. మీరు మాయలో పడ్డారని గూడా మర్చిపోకండి. ఓకే. రైట్. కాబట్టి ఈ ప్రవచనాలను వీళ్ళు దేవుడు చెప్పిన ప్రవచనాలు గదా! ఈరోజు మనం ఏదో టకుటామర విద్యలు కలిగినటువంటి లోక సంబంధంగా దేవుడు నీతి పరిచారకుల వేషం వేసుకొని వచ్చినటువంటి సాతాను పరిచారకులు చెప్పిన మాటలు గాదు గదా! పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనాలు 100% నెరవేరుతాయని నమ్మకం ఉండి, దాని మీద గురి కలిగి ఉండి, ఇదిగో ఎవరైతే ప్రత్యేకంగా కనబడతారో, కనబడిన ప్రతిసారి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అందుకే బాప్తిస్మిచ్చే యోహాను గారిని గూడా ఏమని అడిగారు అనంటే, "నువ్వు మెస్సియా నువ్వు ఏలియావా?" ఎందుకంటే మలాకి గ్రంథంలో దేవుడు చెప్పాడు కదా! నేను ఏలియాను పంపిస్తానని అందుకు. అలాగే "నువ్వు ఆ ప్రవక్తవా?" అని అడిగారు. ఎందుకంటే మనకు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మోషే వంటి ప్రవక్తను నేను పంపిస్తానని దేవుడు చెప్పాడు గనుక అందుకు అడిగారు. ఇలా "నువ్వు మెస్సీయవా?" అని అడిగారు. ఎందుకంటే మనకు దానియేలు గ్రంథంలో గూడా మెస్సియా వస్తాడు అనేటువంటి మాటలు మనకు ప్రవచనాల రూపంలో ఉన్నాయి. కాబట్టి "నువ్వు మెస్సియవా?" అని అడిగారు. కాబట్టి ఇలా దేవుడు చెప్పినటువంటి ఏవైతే ప్రవచనాలున్నాయో అవి నెరవేర్పు కోసం ప్రత్యేకంగా ఉన్నాడు. బాప్తిస్మ యోహాను గారు యూనిక్‌గా ఉన్నారు. ఆయన ఆహార శైలి వేరే ఉంది. వస్త్రధారణ వేరే ఉంది. మాట తీరు వేరేగా ఉంది. ఆయన చేసే కార్యం బాప్తిస్మిచ్చే కార్యాలు అవి వేరుగా ఉన్నాయి. సో, దాన్ని బట్టి వాళ్ళు గురి కలిగి అడగడం జరిగింది. యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను బట్టి వాళ్ళు ఆ విధంగా అనుకోవటం అనేది జరిగింది. ఇకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, వీళ్ళు రకరకాలుగా స్పందిస్తే పరిస్థితులు సాధారణ యూదులు యేసు ప్రభుల వారి పట్ల రకరకాలుగా ప్రవర్తించడానికి మరొక కారణం ఏమిటయ్యారంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో స్పష్టంగా వాళ్ళకి అర్థమైనా గూడా కొన్ని దాచేవాళ్ళు. కొన్ని పరిస్థితులను బట్టి. ఎందుకనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి ఎవరైనా ఒప్పుకుంటే, ఆయన గొప్పవాడని అనుకుంటే, ఆయన్ని అనుసరిస్తే, ఆయన వెంబడిస్తే ఏం జేయాలని యూదులందరూ గట్టిగా తీర్మానం తీసుకున్నారనేది మనం చాలా సార్లు చూసాం. మళ్ళొక్కసారి చూద్దాం. వీళ్ళు ఇలా రకరకాలుగా స్పందించడానికి ముఖ్యమైనటువంటి కారణం. కొన్ని సందర్భాల్లో తెలియక అపార్థం చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఆహ్, చేసినటువంటి కార్యాలను బట్టి కరెక్ట్‌గా స్పందించడం జరిగింది. అది గూడా నర్మగర్భంగా స్ట్రెయిట్‌గా కాదు. ఇప్పుడు ఇతను దావీదు కుమారుడు కాదా? అంటే దాని అర్థం అదే. కానీ అంత అర్థం మనకెట్లా తెలుస్తది? మనమే దావీదు కుమారుడు కాదా అంటే ఎన్ని డౌట్‌లు వ్యక్తం చేసాం. సో, అలా అర్థమయ్యి కానట్టు స్పందించిన సందర్భాలు కొన్నున్నాయి. మరికొన్ని సందర్భాల్లో బాహాటంగా ప్రభువు గురించి తెలిసినా గూడా వాళ్ళు అంగీకరించలేని స్థితిలోకెళ్లారు. దీనికి కారణం ఏంటంటే యోహాను సువార్త చూద్దాం 7వ అధ్యాయం 12, 13 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 12, 13 వచనాలు. ఒకరు చదవండి.
మరియు జనసమూహములలో ఆయన గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగముగా మాట్లాడలేదు. యూదులకు భయపడి యేసు ప్రభు గురించి బహిరంగంగా ఎవ్వరు మాట్లాడలేదట. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, యూదులకు ఎందుకు భయపడుతున్నారు? ఇంతకు యూదులను ఆ విధంగా ట్రైన్ చేసింది ఎవరు అనుకుంటున్నారు? శాస్త్రులు, పరిసయ్యులే. ఎందుకంటే శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళ సేవకులు, వాళ్ళ బోధకులు, వాళ్ళు నడిపించే నాయకులు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడుతున్నారంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని నడిపించేవాడు నాయకుడు అంటే ఒకడు ఉన్నాడు. ఇప్పుడు వాడిని బట్టే మీ మాట తీరు ఉంటుంది, మీ ప్రవర్తన ఉంటుంది, మీ ఆలోచన విధానం ఉంటుంది. అది తెలియకుండానే వచ్చేస్తది. మనం ఎట్లయితే మనకు మన అమ్మ నాన్న లక్షణాలు ఎట్లా తెలియకుండా వస్తాయో, అట్లా మీరు ఏ బోధకుడి దగ్గరుంటే, ఏ సేవకుడి దగ్గరుంటే, ఏ నాయకుడి దగ్గరుంటే, ఆ నాయకుడి లక్షణాలు తెలియకుండానే మనకొచ్చేస్తాయి. అంతే. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. రమాదేవి సిస్టర్ లైన్‌లో ఉన్నారా? రమాదేవి సిస్టర్ లైన్‌లో ఉన్నారా? సార్ నెల్లూరు నుంచి సార్. అవును సిస్టర్ మీరే. సార్ ఆ! వందనాలు వందనాలు సార్. సిస్టర్. ఓకే సిస్టర్. ఇప్పుడు రమాదేవి సిస్టర్ ప్రేయర్ చేశారు కదా మనకు. ఇప్పుడు మన ప్రేయర్ అన్నిటి విధానాలకు రమాదేవి సిస్టర్ ప్రేయర్ విధానానికి చిన్న డిఫరెన్స్ మనకు కనబడుతది. ఎందుకు అలా చేస్తారు తెలుసా మీకు? అంటే ఆమె సరిగా వాక్యానుసారంగా చేయలేదని కాదు నేను చెప్పేది. వాక్యానుసారంగానే చేశారు. కానీ ఆ ప్రేయర్‌లో చాలా విషయాలు డిఫరెంట్‌గా అనిపిస్తాయి. కారణం ఏంటంటే, అది తన యొక్క సహవాసం ఎఫెక్ట్. తన బోధకుడి ఎఫెక్ట్. తన సేవకుడు, తన నాయకుడి ఎఫెక్ట్. అందుకే మీరు బాగా గమనించి చూడండి. తేడా క్లారిటీ కనబడుతుంది. అది మైండ్‌లో పెట్టుకొని నెక్స్ట్ టైమ్ ఎవరైనా ప్రేయర్ చేసేవాళ్ళు వినండి. అర్థమవుతుంది మీకు. కాబట్టి ఇక్కడ యూదులు ఎందుకు యేసు ప్రభువును వద్దనుకుంటున్నారు అనంటే, అది యూదుల తప్పు గాదు. వాళ్ళు నడిపించిన నాయకుల తప్పు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నాయకుడి ప్రభావం అంత ఉంటది గనుకనే ఎన్నుకున్న నాయకుడు, అనుసరించే నాయకుడి విషయంలో చాలా మెలకువతో ఉండాలి మనం. ఎవరంటే ఏముందిలే అనేటువంటి ఆలోచన పొరపాటును కూడా మీరు చేయకండి. ఓకే. నేను ఎన్నో సార్లు చెప్పాను మీకు. ప్రవచించే నాయకుడి దగ్గర ఉంటే మీరు కూడా ఏమవుతారు? ప్రవచనాలు చెప్తారు. దేవుడి వచనాలు, వాక్యపు వచనాలు ఏం చెప్పరు. అద్భుతాలు, సూచక్రియలు చేసేస్తామని చెప్పినటువంటి నాయకుడి దగ్గర ఉంటే మీరేమవుతారంటే మీరు అద్భుతాలు, సూచక్రియలు చేసే విధంగానే ఉంటారు. అది పక్కా. ఓకే. సో వీళ్ళు ఆ విధంగా ట్రైన్ అప్ చేయటం జరిగింది. 9వ అధ్యాయానికి వద్దాం. 22వ వచనం ఒకటి చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ పుట్టినది మొదలుకొని ఒక్క నిమిషం నాయన. పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారు బాగుపరిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి గలిబిలిది. ఈ టైంలో పరిసయ్యులు వచ్చి అడగడం జరిగింది. ఏదో మీ వాడికి కళ్ళొచ్చాయట కదా! ఏంటి సంగతి? ఎవడు చేశాడు ఏంటో అని అంటే, పెద్దల్ని అడుగుతూ ఉంటే, ఆ గుడ్డివాడి అమ్మనాన్నని అడుగుతూ ఉంటే, వాళ్ళు ఇస్తున్న జవాబు. ఇప్పుడు చదువమ్మా. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల వాణ్ణి సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి. కావున వాని చదమ్మా. సో వాళ్ళు ఏం చెప్పాల్సి వచ్చింది? వాళ్ళకు తెలుసు ఎవరు చేశారు ఈ పని, నా బిడ్డకు కళ్ళు ఎవరిచ్చారు అనేటువంటి నిజంగా మీరు గమనించండి. వాళ్ళ యొక్క తన్మయం, వాళ్ళ సంతోషం అవధులు లేనటువంటి పరిస్థితి కదండి. మనకే గనక పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనటువంటి బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఎవరో ఒకరు వచ్చి బాగు చేస్తే మనం ఎంత స్పందిస్తామండి, ఎంత సంబరపడతామండి, ఎంతమంది చెప్పుకుంటామండి. కానీ ఆ సంబరాన్ని కూడా, ఆ ప్రతిస్పందనను కూడా నొక్కి పట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే యేసు ప్రభువును ఒప్పుకుంటే వెలేస్తాం అనేటువంటి పరిస్థితులు కూడా అప్పుడు ఉండడం జరిగింది. దాన్ని బట్టే సరైన రీతిగా ప్రజలు స్పందించలేకపోయారు. వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ సరైన రీతిలో చెప్పలేకపోయారు. చిత్రమైన విషయం ఏంటంటే,
ఈరోజు మనకి అటువంటి స్వేచ్ఛ బాహాటంగా దేవుడు మనకి ఇచ్చిన అందులో చాలా మంది మన ప్రభువుకు సాక్షిగా ఉండలేకపోతున్నారు. మనం మాట ద్వారా వ్యక్తీకరించవచ్చు, రచన ద్వారా వ్యక్తీకరించవచ్చు, పాట ద్వారా వ్యక్తీకరించవచ్చు. అనేక రీతులుగా మనం ప్రభువుని గురించి అనేకులకు వాస్తవం సత్యం తెలియపరచొచ్చు. నిత్య జీవాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు ప్రపంచానికి. ఒక చిన్న మేలు ఈ లోకంలో కొద్ది కాలపు మేలు ఉండేది మనం ఎన్నో యాడ్లు ఇచ్చేసి దానికి కూడా యాడ్లకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ప్రమోట్ చేస్తున్నారే. నిత్య జీవాన్ని యేసు ప్రభు గురించి తెలుసుకోవటమే నిత్య జీవం. అటువంటి నిత్య జీవాన్ని మనలో ఎంతమందికి తెలియపరుస్తున్నాం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఓకే. పైగా ఇక్కడ ఈ ఆన్లైన్ మీటింగ్స్ అన్ని కూడా ఈ మీకు ముఖ్యంగా భావితరాలకు దేవుని ప్రతినిధులను అందించేటటువంటి కార్యం ఇది. కాబట్టి కానీ దేవుడి ప్రతినిధులుగా మనం ఎంతవరకు ఉంటున్నాం ఆలోచన చేయండి. వాళ్ళంటే సరిగా స్పందించకపోవటానికి, ఒప్పుకోలేకపోవటానికి, 10 మందికి చెప్పలేకపోవటానికి, ఎవరో మిమ్మల్ని వెలివేస్తామనో, లేకపోతే ఇంకొకటి గొడవ పెట్టో, లేదంటే ఇరుకు పెట్టో, ఇబ్బంది పెట్టో ఉన్న పరిస్థితులు. ఇప్పుడు మనకి ఏమున్నాయి? ఏమీ లేకుండా ఏదో అన్నీ ఉన్నా ఏదోతనం లేదన్నట్టు. ఈరోజు మనం అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు పిల్లారా. ఖచ్చితంగా ఏదో ఒక రూపేణ ప్రభువుకు ప్రతినిధులుగా మనం బాహటంగా ప్రభువును లోకానికి ప్రచురపరిచే వాళ్ళంగా ఉండాలి. ఇది మరవకూడదు. రైట్. తర్వాత 19వ అధ్యాయానికి వద్దాం. 19వ అధ్యాయంలో కూడా యోహాను సువార్తలో 38వ వచనం చూద్దాం. 38వ వచనం. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించిన తర్వాత శిష్యుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అక్కడ ఆ మాటలు మనకు అర్థం పడతాయి. ఒకసారి చూద్దాం. చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను, రెండవ వాని కాళ్లను విరుగొట్టిరి. 19:38 అమ్మా. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్దకు సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను. చాలమ్మా. ఇక్కడ యూదుల భయము వలన రహస్యముగా అని. యూదుల భయం అట్లా ఉండింది. అసలు అరిమతయ్య యోసేపు కూడా చిన్నోడేం కాదు. వాళ్ళ సభలో ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఒక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా యూదుల భయం వలన రహస్యంగా ప్రభు దేహాన్ని తీసుకెళ్ళడానికి పరిస్థితి. మరి చంపేశారు కదా, ఇప్పుడైనా మీ కళ్ళు చల్లారలేదని వాళ్ళు కట్టలు తెంచుకోలేకపోయిన పరిస్థితి అన్నమాట. ఆవేశం అంత తీవ్రంగా పనిచేస్తుంది కనుక వాళ్ళు ఏదో నోళ్ళు నొక్కబడ్డాయంట. పర్లేదు. ఈరోజు మనకేముంది? మనం సెక్యులర్ కంట్రీలో దేవుడు మనల్ని పుట్టించాడు, లౌకిక రాజ్యంలో పుట్టించాడు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మత స్వేచ్ఛ ఉంది. నమ్మినటువంటి దేవుణ్ణి మీరు ఎక్కడైనా మీరు ప్రకటించుకోవచ్చు. మీ నమ్మినటువంటి నమ్మకంలోనికి అనేకులను తెచ్చుకోవచ్చు అన్నటువంటి చట్టం అనేది ఇచ్చిన ఈరోజు మనం దేవుని గుణాతిశయాలను ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వారం. మన ఏర్పాట్లోని ఉద్దేశం ఇదని తెలిసిన మనం ఎలా ఉన్నాం చెప్పండి ఈరోజు? ఆలోచన చేయండి. కాబట్టి ఇటువంటి వాళ్ళు మన మీద నేరారోపణ చేస్తారు. మా మీద ఆ రోజు చాలా ఇబ్బందికరమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మేము వెనకబడిపోయాం. మీకేమైందిరా, మీకే రోగం వచ్చిందిరా అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? ఆలోచన చేయండి. రైట్. తర్వాత నెక్స్ట్ విషయం మనం ఆలోచన చేస్తే, యూదులు అంటే పరిసయ్యులు పచ్చి అబద్ధాన్ని యేసు ప్రభు మీద రుద్దటం జరిగింది. అదేంటి అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో 12:24లో పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యాలు ఎలగొడుతున్నాడు. అసలు ఈ బయల్జెబూలు అన్నటువంటి ఈ మాట ఎక్కడ ఉంది, దేనికి సంబంధించింది అనేది గడిచిన కాలంలో మీతో నేను చెప్పాను అనుకుంటున్నాను. కొందరికి తెలుసు, అది మర్చిపోయారు అయితే. రైట్. అసలు ఈ బయల్జెబూలు ఎవరు అనంటే గుర్తుపెట్టుకోండి. చూద్దాం. రాజుల 2వ గ్రంథం మొదటి అధ్యాయంలో, రాజుల 2వ గ్రంథం మొదటి అధ్యాయంలో అందరూ చూడండి.
ఎవరు అన్నటువంటిది ఇక్కడ మనకు చాలా క్లారిటీగా ఉంటుంది. నేను చదువుతాను. ప్రారంభం నుంచి చదువుతాను చూడండి. రాజుల 2వ గ్రంథం ప్రారంభం నుండి. ఆహాబు మరణమైన తరువాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందబడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. సో ఇది అంటే మనకి ఏమర్థమైంది ఇక్కడ? బయల్జబూలు అంటే ఎక్రోను దేవత. ఎక్రోను అనేటటువంటిది అన్యుల యొక్క ఒక ప్రదేశం. ఆ ప్రదేశంలో వెలసినటువంటి దేవత పేరే బయల్జబూలు. బయల్జబూలు అని కొత్త నిబంధనలో ఉంటుంది. పాత నిబంధనలో అయితే బయల్జబూబు అని ఉంటుంది. సో బయల్జబూబు అన్న బయల్జబూలు అన్న వాళ్ళు అన్యజనులైనటువంటి ఎక్రోనీల యొక్క దేవత అని మనకు అర్థం అవుతుంది. అయితే ఇక్కడ మరింత స్పష్టంగా మరింత లోతుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు బాగా పరిశీలన చేస్తున్నారా లేదా అని తెలుసుకోవటానికి నేను ఒక ప్రశ్నను మీకు సంధిస్తున్నది ఏంటంటే, ఈ స్వస్థతకు అంటే బయల్జబూలు వల్లనే దయ్యాలు వెలగొడుతున్నాడు అని చెప్పినటువంటి వీళ్ళు చెప్పిన ఆ ఆరోపణకి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వివరణకి అసలు లింక్ ఏంటి? అసలు ఎందుకు వాళ్ళు దాన్ని కోట్ చేయటం జరిగింది పరిసయ్యులు? లింక్ ఏమంటే అనిపిస్తుంది మీకు? ఎవరన్నా స్పందించండి అర్థమైనోడు. ఎలా పొత్తు కుదిరిందంటారు దీనికి? అసలు వాళ్ళు ఈ విధంగా ఆరోపించిన దానికి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కు అతికినట్లుందా? ఉంటే ఎలా, దేన్ని బట్టి అతికినట్టు అనిపిస్తుంది మనకి? అంటే వారు ఆ బయల్జబూల్ అనే ఒక దేవత దగ్గరికి పోయి విచారణ అంటే ఇప్పుడు సోద చెప్పే వాళ్ళు లాగా ఉంటారు కదన్నా. అమ్మా ఆ విధంగా అక్కడ తెలుసుకొని ఈయన ఆమె ద్వారా ఈయన వెళ్ళగొడుతున్నాడు అనే ఆ యొక్క మాటను టాలీ చేస్తున్నారు. ఓకే. ఇంకమ్మా ఇంకెవరైనా ఏమర్థమైంది మీకు? ఇంకా చెప్పండి. ఇంకా అర్థమైన వాళ్ళు. సిస్టర్ కుమారి గారు ఆమెకు తెలిసినటువంటి విషయం అంత పంచుకోవటం జరిగింది. మీకు అర్థమైనటువంటి విషయం. మిగతా వాళ్ళకి ఏమని అనిపించింది? మిగతా వాళ్ళకి కూడా అట్లే అనిపించిందా? లేకుంటే వేరే విధంగా అనిపించిందా? లేదంటే మీకేం అనిపించట్లేదా? అన్నయ్య ఒక్కసారి క్లారిటీగా నేను వినలేదన్నయ్య ప్రశ్న. అమ్మా ఏం లేదమ్మా. ఇప్పుడు వాళ్ళు పరిసయ్యులు వచ్చి యేసు ప్రభుల వారు ఆ దయ్యం వలన ఉన్నటువంటి ఆ మూగ వ్యక్తిని, ఆ గుడ్డి వ్యక్తిని బాగు చేయటం జరిగింది కదమ్మా. దాని కోసం పరిసయ్యులు వచ్చేసి బయల్జబూలు, దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వల్లనే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు ఈయన అని అన్నాడు కదా వీళ్ళు. ఆ మాట వాళ్ళు అనటానికి ఇక్కడ మనకున్న రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో ఆ 2వ వచనంలో ఉన్నటువంటి విషయానికి పొంతనేముంది అనేటువంటి విషయాన్ని అడగడం జరిగిందమ్మా. లింక్ ఏంటి? సామ్యం ఏంటి? దేనిని బట్టి వాళ్ళు ఆధారం చేసుకొని మాట్లాడారు అని. ఎవరన్నా ఉంటే మాట్లాడండి త్వరగా, టైం అయిపోతుంది మనకి. అర్థం కాలేదన్న, సారీ అన్న, అర్థం కాలేదు. వందనాలమ్మా, చెప్పండి అమ్మా. అయితే ఈ రాజుల గ్రంథంలో ఆ బయల్జోబు దగ్గరికి వచ్చి వాళ్ళు స్వస్థత నొందుతూ ఉన్నారు కదా బ్రదర్. ఓకే సార్. ఇక్కడ వాళ్ళు ఇక్కడికి యేసుక్రీస్తు వారికి వచ్చేసరికి ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి కూడా వాళ్ళు వచ్చి స్వస్థత నొందుతున్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడున్న పరిసయ్యులు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఉన్నవారు బయల్జోబులకు అధిపతిగా పిలుస్తున్నారు. వెరీ గుడ్ సిస్టర్, సూపర్ సిస్టర్, వెరీ గుడ్. ఇక్కడ అవునా సిస్టర్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభుల వారు మనకు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన దాన్ని బట్టి దేవుడు పంపుతాను అని, దావీదు కుమారుడిగా పంపుతాను, ఆయన నీకు నిత్యగుడుగా ఉంటాడు, నీ సింహాసనం మీద ఉంటాడు,
ఆయన మీకు ఎన్నో రకాలుగా మీకు దన్నుగా ఉంటాడు అని చెప్పిన దాన్ని బట్టి ప్రజలు కరెక్ట్‌గా దావీదు కుమారుడు కాదా అనంటే, "ఒరేయ్! పొరపాటు చేస్తున్నారు నాయన. మీరు ఉసుక్కున దావీదు వారసుడు ఈయనే అని మీరు అనుకున్నారు పొరపాటు. యేసుప్రభు దేన్ని బట్టి స్వస్థపరుస్తున్నాడంటే, స్వస్థపరచటం వెనక ఏదో దేవుడి హస్తమే ఉందని అనుకుంటున్నారా మీరు? స్వస్థపరిచేది దెయ్యం గూడా స్వస్థపరుస్తుంది. మీకు చరిత్రలో ఉన్నటువంటి విషయం తెలుసు కదా! ఆల్రెడీ రాజు రోగి కింద పడగానే వెంటనే ఎందరో మందు ఇచ్చేవాళ్ళుంటారు గదా! వైద్యులుంటారు గదా! మరి వాళ్ళందరిని గుర్తు రాకుండా క్లారిటీగా ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు అనే మాట ఎందుకు చెప్పాడు అనంటే, ఆమె దగ్గరికెళితే మనకు స్వస్థత కలుగుతుంది. ఎట్లాంటి రోగమైనా బాగైపోతుంది అన్నది ఒక నానుడిగా పోయింది. ఇప్పటికి చాలా మంది చెప్తూ ఉంటారు. పలానా మీకు సంతానం కలగలేదంటే పలానా దేవతకు మొక్కుకోండి, పలానా దేవునికి మొక్కుకోండి అని చెప్తారా లేదా? ఆ! అనుకున్నది సాధించాలంటే నువ్వు ఏది అనుకుంటే అది పలానా చోటకెళ్ళి నువ్వు మొక్కుంటే నీకు జరిగిపోద్ది అని చెప్పేది ఉంటది చూసారా? అట్లాగే ఏదైనా తీరని రోగం వచ్చినప్పుడు పలానా దేవత బాగుపరచడం జరుగుతుంది అన్నటువంటి నానుడి ప్రజల్లోకి రావటం జరిగింది. కాబట్టి ఆ బయల్జెబూలు దేవత చలవతోని యేసు ప్రభువు దెయ్యాలు ఎల్లగొడుతున్నారు తప్ప, దేవుడి చలవతో కాదా అనేటటువంటి అబద్ధ నేరారోపణ చేస్తున్నారు. ఈ పోలికను మనం అర్థం చేసుకోవాలి. అంత జాగ్రత్తగా ఆలోచన చేస్తే తప్ప మనకు విషయాలు అర్థం కావు. ఇక్కడ చెప్తున్నటువంటి బయల్జెబూలు ఆరోగ్య దేవత. అక్కడ యేసు ప్రభు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఇవ్వటం దేవుడి వల్ల అనుకుంటున్నారు మీరు, దెయ్యం కూడా ఇస్తదిరా అని చెప్పేసి రాంగ్ ట్రాక్‌లో తీసుకెళ్తున్నారు ప్రజలను పరిసయ్యులు. ఎందుకనంటే ఆ రోజు ఆరోగ్య దేవతగా బయల్జెబూబు ఉంది కాబట్టి. అందుకొరకు వాళ్ళు అటువంటి నేరారోపణ చేయటం అనేది జరిగినది. కాబట్టి ప్రియులారా, మరి దీనిని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ రీతిగా ప్రొటెస్ట్ చేశారు? ఏ రీతిగా ఆయన ఆన్సర్ చేయగలగడం జరిగింది? ఎలా వాళ్ళ యొక్క అబద్ధ ఆరోపణలో తిప్పికొట్టి సత్యాన్ని ప్రభువు స్థాపించటం అనేది జరిగిందనేది రానున్న దినాల్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 25వ వచనం నుండి ఆ 37వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలని జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకొని, ఇంకా ఏమన్నా విషయాలు గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత దినాల్లో మనం వాటి గురించి ధ్యానం చేద్దాం. ఓకే. ఇప్పటి వరకు విన్న దానిలో ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి.